కోరుట్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ నుండి నంది చౌరస్తా వరకు 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. నంది చౌరస్తా వద్ద ప్రజలతో అధికారులు ఐ ఓట్ ఫర్ ష్యూర్ అని ప్రమాణం చేయించారు. ప్రజల్లో ఓటు విలువను, ఓటు ఆవశ్యకతను తెలియజేయడం కోసమే 5K రన్ నిర్వహించామని రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్ని పనులున్నా ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగించుకుని 100% పోలింగ్ అయ్యే విధంగా కృషి చేయాలని, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లను ఆయన కోరారు. ఓటర్లందరికీ నమస్కారాలు. మరి భారత ఎన్నికల సంఘము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల పట్టణంలో ఈ యొక్క 5K రన్ అనేది నిర్వహించడమైంది. అధికారులు, అనధికారులు, ఓటర్లు, బిఎల్ఓలు అందరితో నిర్వహించడమైనది. మరి ఈ యొక్క ఓటర్ అవేర్నెస్ అనేది ఇంకా ఓటర్లలో పెంపొందించాలని చెప్పేసి భారత ఎన్నికల సంఘం అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి గారు భావించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 5K రన్ నిర్వహించడమైంది. మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఓటర్గా నమోదైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మే 13 నాడు రాబోయే లోక్సభ ఎన్నికల తేదీ అయినటువంటి పోలింగ్ తేదీ అయినటువంటి మే 13 తప్పకుండా వారి యొక్క అమూల్యమైన ఓటును వినియోగించి వారు సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా నేను మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఓటింగ్ రోజు వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి మిస్ కాకుండా తప్పకుండా వారి యొక్క అమూల్యమైన ఓటుని వారు వచ్చి వినియోగించుకొని దేశ తోడ్పాటుకు, రాష్ట్ర తోడ్పాటుకు, వారి యొక్క జిల్లా తోడ్పాటుకు, నియోజకవర్గ తోడ్పాటుకు పాటుపడాలని చెప్పేసి మనం చేస్తున్నాం.